ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి సువర్ణ భారతి గోశాల దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ రథసప్తమి సందర్భంగా బంగారయ్య శర్మ గారు విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అయితే మనం వచ్చాము. సో ఒకసారి గురువు గారితో కూడా మాట్లాడి అసలు రథసప్తం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, దాని గురించి కూడా తెలుసుకుందాము. అలాగే ఇక్కడ పిల్లలు సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నారు, అవి కూడా ఒకసారి చూద్దాం. చెప్పండి. నమస్కార ముద్ర, ఊర్ధ్వాసన, పాదహస్తాసన. రెండు పాదాల పక్కన చేతులు పెట్టి లెఫ్ట్ లెగ్ మాత్రమే వెనక్కి తీసుకెళ్ళాలి. ఏకపాదాసన. ఇప్పుడు నడుము కిందకి వచ్చి కాలం ముందు చూడండి, పైకి సూర్యుడు వైపు చూస్తున్నట్టు ఉండాలి. వెరీ గుడ్. త్రిపాదాసన, బాడీ స్ట్రైట్ గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు కాళ్ళు చేతులు అక్కడి నుంచి నడుము భాగాన్ని పైకెత్తండి. పర్వతాసన. కాళ్ళు చేతుల అక్కడి నుంచి బోర్లో విశ్రాంతి ఆసనంలోకి రండి. సాష్టాంగాసన, భుజంగాసన. పైకి చూడాలి. మళ్ళీ కాళ్ళు చేతులు అక్కడి నుంచి నడుము భాగాన్ని పైకెత్తండి. మళ్ళీ ఎడమ కాలు తీసుకొచ్చి రెండు చేతులు మధ్య వేయండి. ఏకపాదాసన, త్రిపాదాసన. రెండు కాలు కూడా పాదాలు స్ట్రైట్ పెట్టి తల మోకాలు కానించే ప్రయత్నం చేయండి. ఇది ఎవరు చేయగలుగుతారు? నేను చెప్తుంటే సూర్యనారాయణ దేవతాభ్యో నమః. చూడండి. ఊర్ధ్వాసన, పాదాస్తాసన, ఏకపాదాసన. ఒకటి బాగా వెనక్కి తీసుకెళ్ళి అడుగు కిందకి వచ్చు, తలపైకి. వెరీ గుడ్. త్రిపాదాసన, బాడీ స్ట్రైట్ గా తల ముందు చూడాలి. పర్వతాసన. ఓకే, వెరీ గుడ్. కాలు చేతులు అలాగే వచ్చి సాష్టాంగాసన, బోర్ల విశ్రాంతాసన. వెరీ గుడ్. భుజంగాసన, పావులాగా తలపైకి. వెరీ గుడ్. అగైన్ పర్వతాసన. కాలు చేతులు అక్కడే ఉంచాలి, పర్వతాసన. ఏకపాదాసన, ఒక కాలు తీసుకుంటే రెండు చేతుల మధ్య తల ముందు చూడు. త్రిపాదాసన, రెండు కాలు కూడా ముందు. పాదాస్తాసన, పాదాల మీద చేతులు పెట్టి పొజిషన్. దేవతాభ్యో నమః. ఊర్ధ్వాసన, పాదాస్తాసన, ఏకపాదాసన. లెఫ్ట్ లెగ్ ఒకటి త్రిపాదాసన, బాడీ స్ట్రైట్, నడుము స్ట్రైట్. పర్వతాసన. వెరీ గుడ్. సాష్టాంగాసన, బోర్ల విశ్రాంతి ఆసన. భుజంగాసన, ఇక్కడ ఉన్నాను. పర్వతాసన, ఏకపాదాసన, అదే లెగ్ తీసుకుని చేతులు మధ్య తలపై. త్రిపాదాసన, రెండు కాలు. పాదాస్తాసన, పాదాల వెంట చేతులు. ఎవరికైనా యోగా చేస్తే ఏమిటి మనకి బెనిఫిట్? ఎవరో చెప్తారు. తెచ్చుకోవచ్చు. గుడ్ గర్ల్. చెప్పిన మైండ్ రిలాక్సేషన్, బాడీ ఫ్రీ, ఎక్సర్సైజ్, హెల్త్ బెనిఫిట్స్, కాన్సన్ట్రేషన్. ఎవరైనా నీకు ఫీజు కట్టి చదువు చెప్పి అన్ని చేస్తే వాళ్ళకే దండం పెడతామా పెట్టమా? కరెక్టేనా? చాలా గొప్ప వాళ్ళ కింద భావించి గ్రాటిట్యూడ్ చూపిస్తాం. మరి ఇవాళ నీ బాటిల్లో వాటర్ ఉండడానికి కారణం సూర్యుడు. ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించాలా? చూపించకపోతే వాడుకొని వదిలేసిన వాడము. అవునా? గ్రాటిట్యూడ్ ఆయనకి ఏమి ఇవ్వగలం మనం? కరెక్ట్గా గ్రాటిట్యూడ్ చూపించాలా? ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఏదొచ్చినా చిన్న ఉపయోగం ఉన్నా వి హావ్ టు షో గ్రాటిట్యూడ్. అవునా? ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. మనం ఇప్పుడు నీళ్లలో ఉన్నామా? లేమా? నీళ్లలో లేవా?
ఉన్నావా? ల్యాండ్ మీద ఉన్నావా? నేను అంటాను మనం నీళ్ళల్లో ఉన్నాము అని చెప్తాను. నాతో ఒప్పుకుంటే వాళ్ళు చేయలేపండి. వీఆర్ ఇన్ వాటర్ అంటే నా మీద నమ్మకంతో చేయలేపావా, తెలిసి చెప్పావా? ఎలా? నేను ఇప్పుడు వాటర్ లో ఉన్నాను. నేను ఇప్పుడు వాటర్ మధ్యలో నిల్చొని ఉన్నా. ఎంతమంది నమ్ముతారు? నేను చెప్తున్నాను నేను నీళ్ల మధ్యలో ఉన్నాను. ఇంకెంతమంది వస్తున్నారు? నమ్ముతావు నువ్వు? ఓకే, నువ్వు ఎలా? కాదు నాన్న, ఆ బాటిల్ ఇస్తున్నా భార్య నా చేతితో బాటిల్ లేదు కదా, బట్ నేను నీళ్లలో ఉన్నాను అని చెప్తున్నాను. నేను ఎక్కడున్నాను? నీళ్లలో ఉన్నాను అని చెప్తున్నాను. చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. రైటా రాంగా? రాంగ్. రైట్ కదా? హౌ ఇట్ ఈస్ రైట్, హౌ ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ రాంగ్, హౌ ఇట్ ఈస్ రాంగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏముంది? మన చుట్టూతా వాటర్ వేపర్ ఉంది. అంటే ఎప్పుడైనా సముద్రంలోంచి నీళ్లు ఆవిరై ఆకాశంలోకి ఎవరైనా చూసాడా? హ్యూమిడిటీ అంటారు, తెలుసా? మీకు ఐడియా ఉందా? తేమ, గాలిలో తేమ, ద వెట్నెస్ ఇన్ ద ఎయిర్. అవునా? గాలిలో తేమ. సరే, ఇప్పుడు నేను వాటర్ మధ్యలో ఉంటేనే బతుకుతా. ఇదే ఎడారిలో ఉంటే నన్ను ఇప్పుడు కాపాడుతోంది ఏంటి? వాటర్. నా చుట్టూతా ఆవిరిగా హ్యూమిడిటీ వాటర్ ఉంది, కానీ ఇది మన కళ్ళకి కనిపించట్లేదు. అవునా? గాలిలో తేమ ఎంత అని లెక్క వేసుకుంటారు కదా, కరెక్ట్ అయినా? ఎప్పుడైనా తెలుసా మీకు హ్యూమిడిటీ కౌంట్ చేశారు? విన్నారా? తెలియదు. ఓకే, ఇప్పుడు చలికాలంలో ఉన్నప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా. దేని వల్ల ఇది తేడా వచ్చింది? సూర్యుడి వల్ల తేడా వచ్చింది. వెరీ గుడ్. కానీ మధ్యలో వాటర్ ఉంటుంది చూడు, ఈ భూమి మీద మంచు లాగా వచ్చి రకరకాలుగా వాటర్ కనిపిస్తుంది. మంచు చూశారు కదా మీరు అందరూ? అది కంటికి కనిపిస్తుంది, మంచు అయింది కాబట్టి. మంచు కాకపోయినా అది ఉంది, దానినే తేమ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ నిల్చొని మాట్లాడి బతుకుతున్నాము అన్నా కూడా మన చుట్టూ ఉన్న సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఆయన కిరణాలతో భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ హ్యూమిడిటీ కింద మేనేజ్ చేస్తున్నాడు. అర్థమైందమ్మా? సో మనతో పాటు బంగారయ్య శర్మ గారు ఉన్నారు. నమస్తే అయ్య గారు. నమస్తే అమ్మా. అసలు రథ సప్తమి అంటే ఏంటి, దాని విశిష్టత గురించి చెప్పండి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రథసప్తమి చాలా విశేషమైనటువంటి పర్వం. సూర్యనారాయణమూర్తి యొక్క జయంతిగా మనం దాన్ని చెప్పుకుంటాం. మాఘమాసంలో శుద్ధపక్షంలో ఏ సప్తమి వస్తుందో ఆ సప్తమి సూర్య జయంతి అనేది మనకి అనాదిగా వేల సంవత్సరాలుగా నానుడిగా ఉంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి రోజున ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ ప్రత్యక్ష సాక్షి, ఆ కర్మసాక్షి అయినటువంటి మహాత్ముడైన సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేసి ఇవాల్టి రోజున ఎవరు ఆ స్వామిని కొలుస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారు. ఆ సూర్యుడి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని ఒడిసి పట్టగలుగుతారు. అందుకనే ఇవాల్టి రోజున ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయడం, సూర్యనారాయణమూర్తికి అరుణం చెప్పించి బ్రాహ్మణులతోటి చేయించడం, లేదు సూర్యుడికి సంబంధించినటువంటి పురాణాలు భవిష్య పురాణంలో చాలా విశేషంగా ఉంటుంది, అలాంటి వాటిల్లో ఉండే శ్లోకాలను ఒక్కసారి పఠనం చేయడం, లేదు కనీసం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పుకోవడం. ఇవాళ రోజున మనం చాలా విశేషంగా సూర్యుణ్ణి అర్చించుకోవాలి, ఆయన జన్మదినం కాబట్టి. ఈరోజు విద్యార్థులతో ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేయించారు కదా, దాని గురించి వివరించారు. విద్యార్థి నా దృష్టిలో ప్రపంచంలో 99.99 సంవత్సరాల జీవితం గడిపిన వాళ్ళు కూడా విద్యార్థే. అయితే వాళ్ళందరూ శిశిర ఋతువు లాంటి వాళ్ళు. నిన్ననే మనకి చక్కగా ఈ కార్యక్రమం జరిగి వసంతోత్సవం చేసుకున్నాం.
వసంత పంచమిగా చెప్పుకున్నాం. అంటే వసంతము యొక్క లక్షణాలు వచ్చినాయని. పెద్దవాళ్ళందరూ శిశిర ఋతువు లాంటి వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చేటటువంటి వసంత ఋతువు లాంటి వాళ్ళు పిల్లలు. ఈ పిల్లలతో ఈ వసంత పంచమి అదేవిధంగా ఈ రథ సప్తమి సందర్భాల్లో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, వారితో ఈ సూర్య నమస్కారాలు ఆసనాలు గనక మనం చేయించినట్లయితే భారతదేశపు భవిష్యత్ తరము ఆరోగ్యంగా, బలంగా, పటిష్టంగా, విజ్ఞానవంతంగా, బద్ధకం అనేటటువంటిది దూరం చేసుకునేదిగా, విశేషమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి యోగ్యంగా శరీరం తయారవుతుంది. జ్ఞానముతో ఆరోగ్యంతో కూడినటువంటి ఇది. దీని పేరే సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు చెయ్యాలి అని చెప్పింది వేదం. ఈ వేదంలో సూర్య నమస్కారాలు రావడానికి మూల కారణ భూతము సూర్యనారాయణమూర్తి. ఆ మూల కారణభూతమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఆయన జయంతి రోజు పిల్లల యొక్క ఆరోగ్యం నిమిత్తము వాళ్లతో ఈ కుల మతాలకు అతీతంగా సూర్య నమస్కారాలని మన సువర్ణ భారతి గోశాల, తత్వం చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్రప్రభ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. రథ సప్తమి రోజున సూర్యుడి యొక్క గొప్పతనాన్ని, సూర్యుడికి మనకు ఉన్నటువంటి బంధాన్ని, మనకు సూర్యుడికి ప్రకృతికి ఉన్నటువంటి బంధాన్ని, మన శరీరంలో జరిగేటువంటి జీవ రసాయనిక చర్యలు, మనకు ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధాన్ని మొత్తాన్ని కూడా చాలా వివరంగా మీకు వివరించడం జరిగింది. సో ఆ సూర్యుడి నుంచి మనం శక్తిని ఎలా తీసుకోవచ్చు, తీసుకోవడం ద్వారా మనలో ఎటువంటి మార్పులు కలుగుతాయి, ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వెంట ఉండి నడిపిస్తున్నటువంటి తేలుకుంట రమేష్ గుప్తా గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా స్వామీజీలకు, మిత్రులందరికీ, యోగ సాధకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా పుస్తకంలో ఉండేటువంటి విద్య వేరు, జీవితానికి సంబంధించినటువంటి విద్య వేరు. ఆ జీవితానికి సంబంధించినటువంటి విద్యలో ఇంకా ఉన్నతమైనది జ్ఞానం. ఎక్కడ ఎండు లేకుండా ఉన్నటువంటిది ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి మహాభాగ్యం మనకు గురువుల ద్వారా లభిస్తుంది. అది ఈ రోజు మనం ఈ సూర్య నమస్కారాల ద్వారా, వీటి ద్వారా ఇక్కడ తెలుసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు, ఇంత చక్కటి జ్ఞానాన్ని బోధించినందుకు గురువు గారికి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ, మన కొత్తపేట బ్రాంచ్ పిల్లలు ఫస్ట్ ఆసనాలు వేస్తారు, తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ తర్వాత మీ అందరితో కూడా చేపిస్తాం. వాళ్ళు 2 సార్లు సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఎలా చేస్తున్నారో గమనించండి. ఈ సూర్య నమస్కారాల్లో పూర్తిగా 12 భంగిమలు ఉంటాయి. ఆ 12 భంగిమల్లో 7 భంగిమలు, దాంట్లోంచి మళ్ళీ ఒక 5 రిపీట్ అవుతాయి. మొత్తం 12 ఉంటాయి. ఆ 7 భంగిమలు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అవి ఇప్పుడు ఎలా చేయాలో మనం మీరు చాలా జాగ్రత్తగా చూడండి. బాడీని పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 గట్టి క్లాస్ కొట్టాలి ఒకసారి. రెడీ 1 2 3 4 నెంబర్ కమ్ ఆన్. రెడీ 1 2 3 లిఫ్ట్ చేయాలి బాడీని. గుడ్. రెడీ 1 2 3 స్టార్ట్. గట్టి క్లాస్ కొట్టాలి ఒకసారి. గట్టిగా ఓం శ్రీ సూర్యనారాయణ దేవతాభ్యో నమః. ఓం శ్రీ సూర్యనారాయణ దేవతాభ్యో నమః. ఓం మిత్రాయ నమః. ఓం మిత్రాయ నమః. ఊర్ధ్వాసన, చేతులు పైకి తీసుకెళ్ళండి. వెరీ గుడ్. పాదహస్తాసన, 2 చేతులని కిందికి తీసుకురండి. 2 కాళ్ళ పక్కనే అరచేతులు చేసి ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళాలి. ఏకపాదాసన, లెఫ్ట్ లెగ్ ని బాగా వెనక్కి తీసుకెళ్ళండి. నడుము కింద కొంచండి, తల పైకి చూడండి. వెరీ గుడ్. ద్విపాదాసన, 2 కాళ్ళు కూడా వెనక్కి తీసుకెళ్ళండి. బాడీ స్ట్రైట్ గా ఉండాలి. వెరీ గుడ్. పర్వతాసన, కాళ్ళు చేతులు అక్కడే వచ్చి నడుము భాగాన్ని పూర్తిగా పైకి ఎత్తాలి, తల లోపలికి పెట్టాలి. వెరీ గుడ్. సాష్టాంగాసన, బోర్ల విశ్రాంతి ఆసనం.
భుజంగాసన పావులాగా నడుము వరకు మాత్రమే పైకి లేవాలి, గట్టి క్లాప్ కొట్టాలి. అగైన్ ఇవే రిపీట్ అవుతాయి నాన్న. పర్వతాసన కాలు చేతుల సీట్ భాగాన్ని పూర్తిగా పైకెత్తండి. వెరీ గుడ్. ఏకపాదాసన లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రెండు చేతుల మధ్య వేయాలి. నడుము కింది కొందాలి, తల ముందు చూడాలి. గుడ్. విపాదాసన రెండో కాలు కూడా ముందు తీసుకురండి. పాదాస్తాసన పాదాల వెనకాల చేతులు పొజిషన్. గట్టి క్లాప్ కొట్టండి ఒకసారి. గురూజీ, మన హైందవ ధర్మంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేస్తాము. ఆదివారం వచ్చేసరికి అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. అసలు ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవాన్ని పూజిస్తూ ఉంటారు కదా. సో ఎందుకు ఆదివారమే సూర్య భగవాన్ని పూజించాలి? దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో చెప్పగలరా? అమ్మ, ఆది అంటే మొదలు, బిగినింగ్. ఈ మొత్తం మిగతా గ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బిగ్ బ్యాంగ్ థియరీ తీసుకుంటే సూర్యుడి నుంచే ఇవన్నీ కూడా రావడం జరిగింది. అవునా? అంటే ఈ అన్ని గ్రహాలు వీటి సంచారాలకి ఆది ఏమిటి? సూర్యనారాయణమూర్తి. ఆదివారం, అందుకనే ఆయన్ని మనం గ్రహరాట్ అని పిలుస్తాం, గ్రహాలకి రాజు అని. అన్ని గ్రహాలు ఆయన యొక్క పెరిఫెర్నీలియాల్లో ఆయన గ్రావిటీ ఇంపాక్ట్ తోటి పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన్ని గ్రహాలన్నిటికీ రాజుగా మనం పేర్కొంటాం. అలాంటి గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణమూర్తి కాలాన్ని లెక్కబెట్టాలి అంటే దానికి ఆది ఎవరు, ఎక్కడ బిగిన్ చేయాలి అంటే ఆ ఆది సూర్యుడిని గుర్తు చేస్తూ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే కదా మనకి మిగతా అన్నీ వచ్చింది. భూమి కూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆది ఆయన. అందుకని ఆది ఆయన్నిగా తీసుకుంటూ ఆ తర్వాత చంద్రుడి వల్ల ఈ భూమి మిగతా గ్రహాల వల్ల ఎలా లబ్ధి పొందుతోంది అనే విషయాన్ని మనం తీసుకుంటూ ఈ మొత్తము ఆ వ్యవస్థనంతా తలుచుకుంటూ దీనికి మూలమైనటువంటి సూర్యనారాయణ మూర్తిని మనం పూజ చేసుకోవడం అనేది సంప్రదాయంగా వచ్చింది. ఆ గ్రహరాట్ అయినటువంటి స్వామిని అందుకని మనం అర్చించుకుంటాం. ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి? ఆదివారం రోజు ఈ కాలంలో పండేటటువంటివి రేగిపండ్లు. ఈ రేగిపండ్లు కాసిన నీళ్లల్లో వేసుకోవాలి. ఆ సూర్యుడు బాగా శక్తిని గ్రహించేటటువంటి చెట్టు ఏదైనా ఉంది అంటే జిల్లేడు చెట్టు. దాన్ని అర్కపత్రము, అర్కవృక్షము అని కూడా అంటారు. అర్కము, శ్వేతార్కము అంటారు. ఈ అర్కము ఏదైతే ఉందో దీని యొక్క వేర్లతోటే మనం చిచ్చుబుడ్లు, రాకెట్లు అన్నీ తయారు చేసేటప్పుడు వాటిని కాల్చి ఆ భస్మాన్నే సూర్యకారము అంటాం. ఏమంటామమ్మా? సూర్యకారం. అంటే సూర్యుడి యొక్క కిరణం యొక్క సారము ఇందులో ఉందయ్యా, అది పోదు కాల్చిన తర్వాత కూడా అని చెప్పి ఆ బొగ్గుని వాడతాం మనం సూర్యకారం కింద. అందుకని ఆ స్వామి యొక్క ఆ అర్కపత్రాలను తీసుకొచ్చి తల మీద, భుజాల మీద, సంప్రదాయం ఉంటే కుర్చీలో కూర్చొని కాళ్ళ తొడల మీద, కింద మోకాళ్ళ మీద 7 ఆకులు పెట్టుకుంటారు, లేదా 3 ఆకులు పెట్టుకుంటారు, 5 ఆకులు పెట్టుకుంటారు. ఎవరింటి ఆచారం ప్రకారం వాళ్ళు ఆ ఆకులని పెట్టుకొని అన్ని కొత్త బియ్యం కూడా కాస్త నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో పూర్తిగా తైలం రాసుకొని అభ్యంగ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత చక్కగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానాలు అన్నీ కూడా వదిలిపెట్టి సంధ్యా సమయంలో స్వామిని నమస్కరించుకొని కొత్త బట్టలు ధరించాలి. కొత్త బట్టల్ని ధరించి అది మడిగా కట్టుకునేవాళ్ళు మడి సంప్రదాయంలో చేసుకుంటారు, మామూలుగా ధావళీలు అవి కట్టుకుంటారు. సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాల్లో ఆవు పేడలో కూడా సౌరశక్తి ఎక్కువగా గుంజుకోబడుతుంది. ఈ సౌరశక్తితోటి నిండినటువంటి దీన్ని, కొత్తగా వచ్చినటువంటి బియ్యాన్ని, బెల్లాన్ని, మంచి ఆవు నెయ్యిని అంతా వేసి ఆ పాలని బాగా ఉడికించి 3 పొంగులు వచ్చిన తర్వాత అందులో ముష్టి అట్లా చక్కగా ముష్టి అంటే ఇట్లా పట్టుకునేది తీసుకొని ఆ కుండలో బియ్యం వేసి మెల్లిగా ఉడికించి అది పొంగి కింద ఆ పిడకల్లో పడేటట్టుగా నమస్కరించుకొని
ఆ తర్వాత పొయ్యికి కుండకి అన్నిటికీ పూజ చేసుకొని ఆ ఉడికిన తర్వాత దాన్ని తీసి సూర్యనారాయణమూర్తికి అర్చన చేసుకొని, సూర్యుడి కిరణాల్లోనే ఇది వండాలి. అర్చన చేసుకొని ఈ అర్చన చేసిన తర్వాత అర్చనలో కూడా ఇవాల్టి రోజున బొట్టం పెట్టుకోవాలి అన్నారు. ఎర్రచందనం పెట్టుకుంటే చాలా విశేషం. సూర్యుడికి ఎర్రచందనం అంటే చాలా ప్రీతి కాబట్టి రెడ్ శాండల్ దాన్ని అరగదీసి చక్కగా బొట్టు పెట్టుకొని స్వామివారికి కూడా బొట్టు పెట్టి పూజ చేసి అర్చన చేసి ఆ స్వామివారిని అర్చించిన తర్వాత ఈ వండిన పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో వేసి 12 ఆకుల్లో వేస్తారు. అలా ఎవరి సంప్రదాయం వాళ్ళది. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా రథం ఒకటి చేసి ఆకుల్లో వేసుకొని ఆ చిక్కుడు గింజలతోటి అలా రథం చేసి దాని మీద ఆకు వేసి ఆ పుల్లలన్నీ పెట్టి దాని మీద ఈ పరమాన్నము అన్నీ పెట్టి చక్కగా సూర్యనారాయణమూర్తికి అర్పిస్తారు. కారణం ఏమిటి అంటే నిన్నటిదాకా అమృత కిరణాలన్నీ కూడా ఈ భూమి మీద ఎక్కువ అందించినవాడు చంద్రుడు. ఇప్పటి నుంచి ఎందుకు లాంగ్ టైం చంద్రుడికి ఎక్కువ, సూర్యుడికి తక్కువ టైం ఉంది. చలికాలము, కార్తీకము, మార్గశిరం, పుష్యం అంతా. మాఘం వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి సరి చేసుకుంటూ ఉంటారు ఆయన యాక్సిల్ని చేసుకొని ఇక పూర్తిగా సూర్యుడి యొక్క ప్రచండం పెరిగి ఆయన యొక్క టైం ఎక్కువ ఉంటుంది డేలో. సో సూర్యుడు ఎక్కువ ఉండేటటువంటి డే అంతా ఉత్తరాయణం కింద యాక్సిల్ మార్చుకున్నాడు కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క యాక్సిల్ చేంజ్తో పాటు మన బాడీలో వైటమిన్ డీలను వీటన్నిటిని అబ్జార్బ్ చేసుకోవడానికి, సౌరశక్తిని అబ్జార్బ్ చేసుకోవడానికి ఆవు మోపురంలో ఒక అద్భుతమైనటువంటి నాడీ వ్యవస్థ ఉంటుంది. భూమిలో బంగారం తయారు చేయడానికి ఏ ధాతువు అయితే సూర్యుడి కిరణం నుంచి వెళ్తుందో అది గ్రహించే శక్తి ఆవు పాలకుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఆ కిరణాన్ని అది పాలల్లో కలుపుతుంది కాబట్టి బర్రె పాలు కానీ వేరేవన్నీ తెల్లగా ఉంటాయి, ఆవు పాలు పచ్చగా ఉంటాయి. అందుకని ఆ ఆవు పాలని ఆ ఆవులో వచ్చిన సారమైన ఘృతాన్ని అన్నిటినీ తీసి ఇది నైవేద్యం పెట్టడం వల్ల మన బాడీ లోపల సౌరశక్తిని ఎక్కువగా అబ్జార్బ్. డైరీలో సౌరశక్తి ఉంది, చిక్కుడులో సౌరశక్తి ఉంది, జిల్లేడులో సౌరశక్తి ఉంది, రేగుపండ్లలో సౌరశక్తి ఉంది. ఈ సౌరశక్తి ప్రచ్ఛన్నంగా ఉన్నటువంటి వీటిల్ని గ్రహించి ఆరోగ్యవంతులు కాండి అని చెప్పడానికి మనకి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు సనాతనంగా వైదికమైనటువంటి ఋషి. అలానే మిగతా వాటిల్లో లేదా అని అంటారు. అన్నిట్లో సౌరశక్తి ఉంటుంది. ఉన్నప్పటికీ సూర్యుడి కిరణాలు అంతటా ఉన్న భూతద్దం పెడితే దహించే శక్తి ఎట్లా వస్తుందో ఈ ద్రవ్యాలలో సౌరశక్తి ఎక్కువగా. ఘృతం నెయ్యిలో, అందుకనే నెయ్యి తొందరగా కాలిపోతుంది. పసుపుతో మండలాలు వేస్తాం. ఆ మండలాలని పసుపు కూడా వేడి రాచుకుందంటే వెంటనే అంటుకుంటుంది. అందుకని యోగ్యంగా ఇవన్నీ చేసి ప్రసాదాలు తింటాము. ఇది సూర్య ఆరాధన విధానము. ఈ విధంగా పూజ చేసి తీర్థం తీసుకొని ఆ తర్వాత పరవన్నంతో చక్కగా కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలి. సూర్యుడు రాని రోజు అసలు అన్నం తిననటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రోజు సూర్యుడు లేరో యద్దినం తద్దినం నాస్తి తద్దినం దుర్దినం మమ. సూర్యుడు ఆకాశంలో కనిపించినటువంటి రోజు దుర్దినము అని చెప్పి అన్నం తిననటువంటి సంప్రదాయం కూడా చాలామందికి ఉంది. కాబట్టి ఈ విధంగా సూర్యుడిని ఆరాధన చేసుకొని ఆ తర్వాత భోంచేయాలి. ఓం ఆభిర్గీర్భిర్జలతో నవో నమాభ్యాదహరివో వర్ధమానః యదా స్తోత్రభ్యో మహిగోత్రానుజాసి భూపుష్టభాదో అథతే స్యామా బ్రహ్మప్రావాదిష్మతన్నో మాహాసీత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. సంస్కృతస్య అభివృద్ధిరస్తు. అయం ధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. సర్వే